చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను మీరు మహిమ పొంది ఉన్నారని, మా ఆరాధనను మీరు స్వీకరించి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మరొక శ్రేష్టమైన సమయంలోనికి మేము వచ్చి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులో నాయన మమ్మల్ని మేము సరిచేసుకున్నటకు, అయ్యా నీ సాక్షులుగా, నీ రాయబారులుగా ఈ భౌతికమైనటువంటి జీవితంలో జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని, నిలబడబోచినటువంటి నీ దాసుడైన నన్ను అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి బురగా వాడుకొనమని, నీ మాట నా నోట గుండా బయలు వెలుచు ఉన్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగల ఆత్మను దయచేసి అట్టి జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో చేరికుడి వచ్చిన మీ అందరికి కూడా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. మీ అందరికీ చాలా చక్కగా మరి మిమ్మల్ని అందరినీ చూడడం ఎంతో సంతోషం. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించటం ఇంకెంతో సంతోషముగా ఉంది. అయితే చదవబడినటువంటి వాక్య భాగములో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 42వ వచనములో ఒక మాట ఉంది. నా మాటని చాలా శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా. నేను మీ అందరితో మాట్లాడుతూ ఉంటా కాబట్టి. ఓకే, 42వ వచనంలో రాయబడిన మాట, వీరు ఏంటంట? వీరు ఎవరు? వీరు ఎవరు? వినయ్, అక్కడ రాయబడిన మాట వీరు. వీరు అంటే ఎవరు? వారు ఎవరు? వారు పైన రాయబడిన మాట, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు ఏందంట? దేవుని వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మము పొంది సంఘములో, అర్థమైందా? ఎవరితో? సంఘములు అంటే శిష్యులతో, క్రీస్తు సంఘముతో చేర్చబడిన వారు వీరు. అంటే అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించేవారు. ఓకే, ఈ క్రీస్తుని వెంబడించేవారు దేవుణ్ణి మేము నమ్మాము అనడానికి ఈ వీరు అంటే అప్పుడు వాక్యాన్ని విని అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడినటువంటి వీరు వారి యొక్క నమ్మకానికి రుజువులు చూపించారంట. ఆ విషయాలతో ఏం చేశారు? దేనినైతే వారు నమ్మారో, దేని నమ్మారు వారు? పేతురు ప్రకటించాడు చూశారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశారంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభువుని దేవుడు లేపాడని, అర్థమైందా? ఆయనని ప్రభువుగా నియమించాడని, ఆయన మాత్రమే రక్షకుడని, ఆయన మాత్రమే మన పాపములన్నిటికీ విమోచన తీసుకొచ్చిన వాడని, ఈ విషయాలన్నిటినీ పేతురు ప్రకటించినప్పుడు ఆయన వాక్యాన్ని వినినటువంటి వీరు ఏం చేశారు? నమ్మారు. నమ్మి ఏం చేశారు? బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. అంతటితో వాళ్ళు వదిలేయగా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ అధ్యాయం ప్రారంభంలో మనం చూసుకుంటా వెళితే అక్కడ ఉంటుంది, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారంట ఏం చేశారంట? అన్ని భాషల్లో మాట్లాడారంట. ఏ ఏ భాషల్లో మాట్లాడారంటే 16 దేశాల నుంచి అక్కడికి అనేకులు రావడం జరిగింది. ప్రియులారా, అర్థమైందా? ఈ 16 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే అక్కడ ఏం జరుగుతుంది? పెంతెకోస్తు దినం. అది ఒక పండగ దినము.
అయితే ఆ చెదరబడినటువంటి యూదులందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయారు కదా. ఆ యూదులందరూ కూడా ఆ జరిగేటటువంటి ఆ పండగకి ఏం చేశారు, వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క వచ్చినటువంటి వారికి నిజానికి వారి మాతృభాష ఏంటిది? ఏం భాష? ఈ ప్రాంతానికి సంబంధించిన భాష, హెబ్రీ భాష. ఓకే, వీరందరూ చెదరిపోయినప్పుడు ఒకడు చైనాకి వెళ్ళాడు, ఒకడు ఇండియాకి వెళ్ళాడు, ఇంకొకడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. 16 దేశాల వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు మేడగదిలో ఉన్న వారందరి మీదకి దేవుడు ఆత్మ దిగొచ్చినప్పుడు వారు భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఏ భాషలు మాట్లాడారంటే చైనా భాష. ఉదాహరణకి చైనా భాష, ఇండియాలో ఉన్న హిందీ భాష, అంటే అది చేబ్రోలు ప్రాంతంలో యూదులు ఉన్నారు, తెలుసా మీకు? చేబ్రోలు ప్రాంతంలో యూదులు ఉన్నారు, వాళ్ళ భాష ఏంటిది? తెలుగు భాష. ఎందుకని? గుంటూరులో ఉంటున్నారు, ఆంధ్రాలో ఉంటున్నారు, తెలుగు భాష. సో ఇట్లా చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఆ పండగ దినానికి ఎక్కడికి వెళ్ళారు? ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు మాట్లాడుతూ ఉన్నారండి మేడగదిలో ఉన్న వాళ్ళందరూ కూడా. అర్థమైందా? మేడగదిలో ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడుతుంటే, హిందీ మాట్లాడుతుంటే, చైనా భాష మాట్లాడుతుంటే, ఆ తర్వాత ఫ్రాన్స్ మాట్లాడుతుంటే, ఇలా భాషలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే వీళ్ళు అనుకున్నారు, ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఈ భాషల్లో కూడా ఏం వివరించారంట వాళ్ళు? ఏం వివరించారంట? అసలు దేవుని కార్యాలు వివరించారంట. అర్థమైందా? ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అంతలోకి వాళ్ళల్లో నుంచి ఒకడైన పేతురు ఏం చేశాడండి? ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మావేశంతో మాట్లాడడం ప్రారంభించి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అని ప్రకటించాడండి. ప్రకటించినప్పుడు ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఏమయ్యారు? గుచ్చబడి, అర్థమైందా? నొచ్చుకొని అని అంటారు, హృదయములో గుచ్చుకున్న వారేనే. నొచ్చుకొని అంటే గుచ్చబడిన వారై వాళ్ళు ఏమయ్యారంటే పశ్చాత్తాపంతో, అయ్యా మేము ఏం చేయాలయ్యా మరి ఇప్పుడు అని అంటే అలా అంటున్నాడు. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపన క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలండి. ఆ మాట చెప్పగానే ఆ మాటను బట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే నమ్మారు. యేసు ప్రభుని నమ్మారండి. నమ్మి బాప్తిసం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు, అవునా? అదే రాసింది ఆ బైబిల్లో. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కూరలు వండుకున్నారు, చికెను, మటను. ఆ కూరలన్నీ వండుకొని చక్కగా తిని పడుకొని నిద్ర లెగుస్తూ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సున్నప్పనికో తొడియాలు ఒలుచుకోవటానికో ఇలాంటి అన్నిటికి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో కొనసాగుతారు. ఆదివారానికి ఏదో అడప దడప ఏదో ఉడతా భక్తి ఏదో అంటారు కదా, అట్టు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంతేనా? అలా చేసుంటే ఈరోజు మనందరికి రక్షణ వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలా, ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలా, వాళ్ళందరూ కూడా 4 విషయాల్లో ఎడతెగక ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈరోజు యెరూషలేములో ఆ పెంతెకోస్తు దినాన ఏదైతే ఒక ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం ప్రపంచమంతా కూడా రగిలింది. అర్థమైందా? ఎందుకు అని అంటే మీలాగా మనలాగా వాళ్ళందరూ చదువుకొని వెళ్ళిపోయారా? వెళ్ళారా? చెప్పండి, చదువుకొని వెళ్ళారా? వెళ్ళలా. 4 విషయాల్లో అట ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. ఈరోజు మనం ఒక ఆదివారం రావటానికే పొద్దున వచ్చిన వాళ్ళు లేరి, పొద్దున వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారా? చాలే వెళ్ళాంగా, పొద్దున వెళ్ళాంగా. అటెండెన్స్ రాయబోరులు అందరు శిష్యులు రాయబోరులు అంట. ఏం చేస్తారంట? ఇప్పుడు రాయబోరులు, ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి పొద్దున వచ్చాం, ఎన్ని కిలోమీటర్లు? 15. ఇప్పుడు వెళ్తాం ఒక 15. పొద్దున వెళ్ళాం, వచ్చి 30 అయింది, ఇప్పుడు ఒక 30 అయింది. ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్లు. అర్థమైందా? అంటే ఎలా ఉండాలి అని అంటే దగ్గరగా ఉన్న మనం ఎలా ఉండాలా, దూరంగా ఉంటున్నది ఎలా ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, వీళ్ళు ఏం చేశారంటే వారు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని రుజువులో, అంటే నమ్మకానికి రుజువును చూపించారంట కొన్ని విషయాలు పాటించి. ఏ విషయాలు పాటించారంట వాళ్ళు? చదవండి ఆ మాట తర్వాత. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందులో ఉన్నారంటే వీళ్ళు ఎడతెగక అపోస్తుల బోధ యందు, సహవాసమునందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక అంటే ఏంటో తెలుసా మీకు? వర్షాకాలం వచ్చింది కదా, అందరికి బాగా అర్థమైంది. ఎడతెరిపి లేకుండా పడుతుందంట, దంచి కొడుతుంది. ఎడతెరిపి లేకుండా కొడుతుంది అని అంటే ఎట్లుంటది? అట్లాగా ఆగకుండా ఆగకుండా. మనమేమో మన పనులే మనకి భారం అయిపోయినాయి. ఆదివారం కూడా దేవుడికి ఇయటానికి మనం ఇది ఇవ్వట్లేదు. ఆదివారం ఎవరిదండి? ప్రభు దినం. గతంలో నేను చెప్పాను విశ్రాంతి దినము గురించి. ఓకే, విశ్రాంతి దినము గురించి అంటే విశ్రాంతి దినం అనగానే శనివారము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన దినాన్ని మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం మనందరం గ్యాదర్ అయ్యి ప్రభువు యొక్క మార్గములో నడవడానికి మనల్ని మనము సరి చేసుకొని మనము పాపములో నుంచి పరిశుద్ధతలోకి, పరిశుద్ధతలో నుంచి పరిపూర్ణతలోనికి చెందటానికి. పరిశుద్ధులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరు వెళ్తారంట? పరిశుద్ధతలో పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే ఇది నా హృదయ వాంఛయే. పరిశుద్ధతలో పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే ఇది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధతలో నుంచి పరిపూర్ణులు అవ్వటానికి ఆదివారం పూట మనందరం ఇలా పెట్టుకున్నాం. ఆదివారమే కాదు, అందరం ప్రతి దినం అంట ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ఎన్నెందులో అంట? బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, తర్వాత ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. వీళ్ళందరూ కూడా వారి వారి దేశాలకు వెళ్ళిపోకుండా నిజంగా ప్రియులరా ఒక గొప్ప ఉద్యమం అక్కడ వచ్చింది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే సంఘమంతా కూడా బోధలో ఎదుగుతూ ఉన్నారు. మొట్టమొదటిగా బోధ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలా? బోధ. బోధ అంటే ఏంటి? చాలా రకాల బోధలు ఉన్నాయి. అంత్య దినముల్లో ఎవరు వస్తారంట? అబద్ధ బోధకులు వస్తారంట. ఈరోజు మనం అంత్య దినాల్లో ఉన్నామా అంటే నిజమే, మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వీళ్ళందరిలో నుంచి మనం ఎట్లాగ మనల్ని మనం కాపాడుకోవాలి? మనిషి చెప్పే ఆ మాట కాదు మనకి ఆధారం, మనకి బైబిలే మనకి ప్రామాణికం. అర్థమైందా? చూడండి, ఏ బోధ అంట అది? అపోస్తుడైన పౌలు సంఘానికి రాస్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనము నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. చూడండి, ఇక్కడి నుంచి చదవండి జాగ్రత్తగా. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులందరికంటే కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళరా
ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నాకు అప్పగించిన సువార్త ఉపదేశాన్ని నేను మీకు అప్పగించాను. ఆ ఉపదేశం అంటే ఏంటి? బోధ. ఉపదేశం అంటే ఏంటిది? బోధ. ఇందాక చదువుకున్నాం కదా, వీరు అపోస్తుల బోధ యందు అని అంటే, బోధ అంటే ఉపదేశము, డాక్ట్రిన్ అంటారనమాట. ఉపదేశం అంటే డాక్ట్రిన్ అంటారు ఇంగ్లీష్లో. ఏ ఉపదేశం అని చెప్తున్నాడంటే, ఈరోజు సంఘాల్లో దేవుని నామము ప్రకటించబడే ప్రతి స్థలములో ఉండవలసింది ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు ఆ ఉపదేశ క్రమము అది ఏమనగా అంటున్నాడు ఆ మాట, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధలో ఏముండాలి అని అంటే, ఈరోజు యేసు ప్రభు ఆనాడు మరణించాడు అని అంటే ఆయన ఎవరి కోసం? నా పాపముల కోసము ఆయన మరణించాడు. అంటే ఏముండాలంట బోధలో? ఏముండాలా? ఆయన క్రీస్తు మరణము గురించి మనం ఏమవ్వాలా? మాట్లాడుకోవాలి. క్రీస్తు మరణించింది మన పాపాల కోసమే అని మనం మాట్లాడుకోవాలి. ఇంకా ప్రియుల తర్వాత రాయబడిన మాట ఏంటి అని అంటే, చూడండి, సమాధి చేయబడిన, ఆయన సమాధి చేయబడ్డాడు కదా, ఆయన సమాధి గురించి మాట్లాడుకోవాలి. తర్వాత ఏంటంట, లేఖనముల ప్రకారం ఆయన ఏమయ్యాడు? 3వ దినమున లేపబడ్డాడు. అంటే ఏంటి? పునరుద్ధానము గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? తర్వాత ఆయన చాలా మందికి కనబడ్డాడు కదా, ఆ కనబడిన విషయం మాట్లాడుకోవాలి. అర్థమైందా? ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే, ఆనాడు కొరింథీ సంఘాల్లో మనం చూస్తే ప్రియులరా, అక్కడ ఏంటంటే కొందరు పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే, అరే మీరు పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఈరోజు మనకి రక్షణ లేదు, మన విశ్వాసము, మన నిరీక్షణ ఇదంతా కూడా వ్యర్థమైపోద్ది. కాబట్టి ఇదిగో గమనించండి, నేను చూశాను. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ఏమయ్యాడంట? మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తర్వాత లేపబడ్డాడు. ఆయన ఎవరికి కనపడ్డాడు? కొంతమంది అపోస్తులకు కనపడ్డాడు, 500 మందికి కనపడ్డాడు, యాకోబుకి కనపడ్డాడు. యాకోబు అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడికి కనబడ్డాడు. తర్వాత కడమట అంటే ఏంటి? చివరికి ఆ కాలములో పుట్టినటువంటి నాకు కూడా కనబడ్డాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సువార్తకి ఆ బోధలో ఉండడానికి ఉన్నటువంటి అంశాలు అనమాట. వీరందరూ అన్నాం కదా, ఆ రక్షించబడిన వారందరూ కూడా ఎందులో ఉన్నారంటే ఇలాంటి బోధలో ఎదుగుతూ వచ్చారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణం మన పాపాల కోసమే అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలా? స్మరించుకుంటా ఉండాలి. అర్థమైందా? స్మరించుకుంటా ఉండాలి. ఆయన మరణాన్ని మనము స్మరణకు తెచ్చుకోకుండా, జ్ఞాపకానికి తెచ్చుకోకుండా, మనము ఎంత ఎక్కడ గ్యాదర్ అయినా ఎన్ని మాటలు చెప్పుకున్నా ఉపయోగం ఉంది. మీకు తెలుసా, మోటివేషనల్ స్పీకర్స్ అంటారు. మీకు తెలుసా? మనం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూస్తే మోటివేషనల్ స్పీకర్స్ మనకు కనబడతారు. వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు మనుషుల్ని చదువుకునే విషయంలో, ఎలా సక్సెస్ సంపాదించాలి అనే విషయాల్లో కొన్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి మోటివేషన్లో సక్సెస్ రావచ్చేమో కానీ భౌతికంగా ప్రియులరా క్రీస్తు ఉండడు. కాబట్టి ఏమైందంటే మనిషికి రక్షణ, పాప విమోచన ఉండదు, పరలోక రాజ్య ప్రవేశము ఉండదు. కాబట్టి సంఘాల్లో మోటివేషను ఉండాలి. ఇంకా ఏముండాలా? క్రీస్తుని గూర్చి మాటలు ఇక్కడ ఉండాలి. ఆయన మరణం ప్రకటించబడతా ఉండాలా, ఆయన సమాధి గురించి ప్రకటించబడతా ఉండాలా, ఆయన సజీవంగా లేచాడు, ఆయన సజీవంగా లేచి అనేకులకి కనబడ్డాడు అనేటటువంటి బోధ ఉండాలి. అర్థమైందా? ఆయన రక్తం ఉండాలి, క్రీస్తు రక్తము. ఆయన మరణం అంటే ఏంటిదండి? ఆయన ఎలా మరణించాడు, ఏ విధంగా ఆయన రక్తాన్ని చిందించాడని క్రీస్తు రక్తము గురించి, శిలువ గురించి ఆ బోధలో ఎదుగుతూ ఉండాలి. గమనించిన ప్రియులరా, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే పదే ఏం చేశారంటే ఆ బోధలో ఉపదేశ క్రమములో, ఏ ఉపదేశ క్రమం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు యేసు దేనికంట? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల కొరకే చచ్చిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, అందరికీ కనబడ్డాడని, వీటన్నిటినీ వాడు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటా ఉన్నారు. అర్థమైందా? ఈ విధంగా వాళ్ళు ఆ బోధలో ఎదుగుతూ ఉన్నారు. మోటివేషనల్ ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. అతికి మించిన మోటివేషన్ ఉండకూడదు. మనం మోటివేషన్ అంతా కూడా ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి.
మన మాదిరంతా ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారై ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తునే మనము ఎలా తీసుకోవాలట? ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఒక మాదిరిగా తీసుకోవాలి. ఆయన మనస్సు కలిగి మనం ఉండాలి. ఆయన మనసు కలిగి లేకుండా ఇంకొకరు మనసు కలిగి ఉంటే ఉపయోగం ఏముందండి? లేదుగా. కాబట్టి ఆయనను మాత్రమే సంఘంలో మోటివేషన్గా తీసుకుంటూ, ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బోధలో ముందుకెళ్ళాలి. అలా వాళ్ళు బోధలో ఉన్నారు కాబట్టి ఏమైందంటే ఆ బోధ ప్రపంచం అంతటా కూడా విస్తరించింది, అనేకుల్ని ప్రభావితం చేసింది. ఇంకా వాళ్ళు దేనిలో ఉన్నారంట? సహవాసంలో ఉన్నారంట. సహవాసం అంటే క్రైస్తవ ఎదుగుదలకి, అభివృద్ధికి చాలా అవసరమైనది. అర్థమైందా? ఎందుకు ఇది ఇంత అవసరమై ఉన్నది అని అంటే ప్రియులరా, సహవాసంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అంట. సహవాసం ఎవరితో చేస్తామంట? మనం ఆ మాటలు కొన్ని చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఉంటది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారునితో సహవాసమునకు, సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 యోహాను 1:3, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? ఫస్ట్ మాట చదువమ్మా మాట. మాతో కూడా మీకును అంటే ఏంటో తెలుసా? మాతో కూడా మీకును ఏం కలగాలని? సహవాసము కలగాలని. సహవాసములో ఏముండిద్దంటే ఈక్వాలిటీ ఉంటుంది. సహవాసములో ఏముంటదంటే ఈ సమానత్వం ఉంటుంది. అర్థమైందా? వీళ్ళు ఎవరు మాట్లాడుతున్న మాట? ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? మాతో కూడా మీకును సహవాసము. ఎవరితో? తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారితో కూడా సహవాసం మేము కలిగి ఉన్నాము. మీరు కూడా మాతో కలిసి సహవాసము కలిగి ఉండడానికి. సహవాసం అంటే ఇప్పుడు వీళ్ళు కలిశారు కదా, దేవుడితో వీళ్ళు కలిశారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? తీసుకొని వచ్చి మిమ్మల్ని కూడా తండ్రిని కుమారుడితో సహవాసానికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏముండాలంటే, సహవాసములో ఏముండాలంటే సమానత్వం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. అంటే వీరు అనే మాట ఇందాక చదువుకున్నాం కదా, వీరు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు, చేర్చబడిన వారందరూ కూడా ఎలా ఉన్నారంటే సమానత్వం కలిగి ఉన్నారు. సహవాసములో సమానత్వం కలిగి ఉన్నారు. ఎవ్వరికి ఏ కొరత లేదంట. అర్థమైందా? వారికి తెలిసిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? ఇతరులకి బోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సహవాసములో ఏముంటది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసానికి ఉన్నటువంటి ముందుగా సీనియర్స్ ఉంటారుగా. సీనియర్స్ అంటే రాయబారులు ఉన్నారు కదా, దేవుని ప్రభు వారి యొక్క శిష్యులు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వారి మనసులో, హృదయములో ఉన్న వాటన్నిటిని ఏం చేస్తారు? ఇతరులకి పంచుతారు. అర్థమైందా? పంచుతారు అంటే ఏంటి? వారికి ఉన్నటువంటి భౌతికమైన ఆ ఈవులే కాదు, వారికి ఉన్న జ్ఞానాన్ని, అనుభవాలను, తెలిసిన ప్రతిదాన్ని కూడా పంచుతారు. పంచటమే సహవాసం. పంచటంలో ఏమొస్తుంది? ఈక్వాలిటీ వస్తుంది. నాకు తెలిసిందన్నంతా నీకు పంచితే ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నాతో ఈక్వల్ అయిపోతున్నావు. అవునా? అందుకని మాతో కూడా మీరు సహవాసము చేయడానికి మేము పిలిచాం. అంటే సహవాసములో సమానత్వం ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. చాలా భక్తిగా కొంతమంది ఒక గుంపు గ్యాదర్ అయితే ఆ గుంపులో సమానత్వం ఉండదు. పైన ఉన్నోడు పైనే ఉంటాడు. సంఘాల్లో కూడా, కొన్ని సంఘాల్లో కూడా సేవకుడు ప్రధాన స్థానం. అంటే ఏంటి? సేవకుడు అని అంటే ఏంటి? ఇక్కడ రాయబారులు ఏం మాట్లాడుతున్నారు? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లుగా అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? మీరు మేము వేరు కాదు, మీరు మేము ఎవరు? సమానమే అనే సమానమైన స్థితి ఎక్కడ ఉండాలంట? సంఘంలో ఉండిద్దంట. అర్థమైందా?
దేవుణ్ణి నమ్మిన వారిలో ఏముంటది? బోధలో ఎదుగుతారు ఎడతెగక. రెండవది సహవాసములో ఎదుగుతారు. ఎలా ఎదుగుతారంటే సమానత్వం కలిగి ఉంటారు. భేదాభిప్రాయాలు ఉండవు, భిన్నాభిప్రాయాలు ఉండవు. అర్థమైందా? కుల మతాలు ఉండవు. అర్థమైందా? ఇవేమీ ఉండవు. వాడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, వాడు పొట్టోడు, పొడుగోడు. అర్థమైందా? వాడు అపవిత్రుడు, ఈ అపవిత్రం, అందరూ ఏమి లేదు. అందరూ కలిసి కూర్చుంటారు. దేవుని సంఘములు ఏముంటాయి తెలుసా? పరిశుద్ధుడు, పాపాత్ముడు ఇద్దరు ఒకే చోట ఉంటారు దేవుడి దగ్గర. అర్థమైందా? ఇద్దరు ఒకే చోట ఉంటారనమాట. అంత ఇదిగా ఉంటుంది దేవుని సహవాసం. ఎందుకనంటే అరే మీరు మేము ఒకటే రా, ఏం లేదని ఆయన్ని సైతం కూడా దేవునితో సహవాసం చేయడానికి పిలిచేదే ఆ సమానత్వం. వీళ్ళు సమానత్వంలో సహవాసం అంటే ఏంటి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. సహవాసం అంటే ఏంటిది? ఈక్వాలిటీ. వీటిలో ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. అర్థమైందా? బోధలో ఎడతెగక ఉన్నారు. సమాధానం అంటే సమానత్వంలో కూడా ఎడతెగక ఉన్నారు. అంటే సహవాసం అనగానే మీకు గుర్తు రావాల్సింది సమానత్వం అనేది గుర్తు రావాలి. ఓకే, సో ఈ సమానత్వంలో ఎలా ఉండిద్దంట? క్రీస్తులాగా ప్రేమిస్తారంట. మొదటి విషయం, వాక్యాలు రెఫరెన్స్లు చెప్పడం టైం అయిపోయింది కాబట్టి. క్రీస్తులాగా ప్రేమిస్తారంట. ఇంకా చూస్తే క్రీస్తుని గూర్చిన విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారంట. అర్థమైందా? ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏదైతే పొందుకున్నారో వాటన్నిటినీ కూడా షేర్ చేసుకుంటారంట. షేర్ అంటే ఏంటి? భౌతికమైన ఆశీర్వాదం కావచ్చు. భౌతికంగా మనం ఏదైనా ఆశీర్వాదం పొందుకున్నాం అనుకోండి, ఆ భౌతికమైన ఆశీర్వాదంలో కూడా ఈ సహవాసానికి వస్తున్నారే వీళ్ళందరికీ దాన్ని షేర్గా ఉంచుతారంట. అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈక్వాలిటీ కలిగి ఉంటారు. అది వాటిలో ఎడతెగక ఉన్నారంట. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనం సంఘానికి వచ్చినప్పుడు సమానత్వం కలిగి ఉంటున్నామా? పక్కనోడికి వందనాలు కూడా చెప్పరంట. మరి పక్కనోడికే కాదు, పాస్టర్కి కూడా వందనాలు చెప్పరు. అర్థమైందా? అలా ఎదుగుతున్నామా? బోధ అంటే ఇందాక చెప్పాం, బోధ చాలా అబద్ధ బోధలు వస్తున్నాయి. అబద్ధ బోధల్లో మనం ఎదగకూడదు. దేవుని యొక్క బోధ ఏదైతే ఉందో ఆ బోధలోనే మనం ఎదగాలి. అర్థమవుతుందా? తర్వాత వాళ్ళు ఎందులోనంట? రొట్టె విరుచుట యందు ఏం చేశారట? రొట్టె విరవటం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, దాన్ని అర్థం చేసుకోండి. మీరు రొట్టెని సిద్ధపరిచినప్పుడు ఎలా సిద్ధపరుస్తున్నామా? ఒక పిండి తీసుకుంటుంది, దాంట్లో వేయాల్సినటువంటి కొన్ని విషయాలు పాస్టర్మ్మ గారు చెప్తుంది, నేను చెప్తాం. వేసిన తర్వాత వాటన్నిటినీ కూడా మంచిగా కలిపి కాల్చి ఆ రొట్టెని తీసుకొని ఇక్కడికి వస్తుంది. ఆ రొట్టె ఒకటే అప్పం ఏంటిది? అది ఒక్కటే. ఆ ఒక్కగానున్నటువంటి ఆ రొట్టె వీళ్ళు ఏం చేస్తారంట? రొట్టె విరుచుట యందు ఎడతెగగా ఉన్నారంట. రొట్టె విరవటము, రొట్టె దేనికి సూచన అంటే, దేనికి గుర్తుగా ఉందంటే, ఆ ఒక్కగా ఉన్న రొట్టె ఏమైద్దో తెలుసా? విరవబడిద్ది. ఏమైద్ది? విరవబడి అందరికీ ఒక్కొక్క ముక్క ఏమైద్దండి? పాస్టర్మ్మ గారు పేపర్ చించుతా ఉన్నారు. ఇదిగో ఇది ఒక పేపరే. ఈ పేపర్ని ఏం చేసింది ఇప్పుడు పాస్టర్మ్మ గారు? ముక్కలుగా చించిన తర్వాత ఈ ఒక్కొక్క ముక్కను ఏం చేస్తా ఉంది? అందరికీ పంచుతా ఉంది. మీకు పంచక ముందు ఇదేంటిది? ఒకే రొట్టె, ఒకటే శరీరం, క్రీస్తు శరీరం. ఈ యొక్క రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యముగా ఉంది. అది విరవబడి అందరికీ ఇచ్చినప్పుడు, ఒక్కొక్క ముక్కని తుంచి ఇచ్చినప్పుడు అది షేర్ చేయబడింది. షేర్ చేయబడి తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే అది రొట్టె విరవడం కాదు. అర్థమైందా? విరవబడిన ఆ రొట్టెను తీసుకున్న నీవు తిరిగి మరలా ఒక్కటిగా ఏంటి? క్రీస్తులో ఐక్యపరచబడటమే రొట్టె విరవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రొట్టె విరుచుట యందు అంటే ఐక్యతకి సూచన. చాలా మంది రొట్టె విరుస్తారు, రొట్టె విరిచి ఆ తర్వాత ఎట్టోళ్ళట్టు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకెప్పుడు కలవరు. ఎప్పుడు కలుగుతారు తెలుసా? మళ్ళీ రొట్టె విరిచేటప్పుడే కలుగుతారు. ఆ రొట్టె విరిచేటప్పుడు కూడా ఎలా అంటే చేసిన పాపాలన్నీ ఒప్పుకొని మళ్ళా రొట్టెలో ఇది రొటీన్ ఏంటంట? రొట్టె విరిచినోడు ఎదుట పక్కనోడితో మాట కూడా కాదు కదా, ముఖం కూడా చూపించడెట్ట. ఇది ఐక్యతకి సూచన కాదు. వాళ్ళందరట బోధయందు,
సహవాసమునందు రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారంట. రొట్టె విరచటం అంటే ఐక్యతకి సూచన. ఐక్యత అంటే విరవబడిన రొట్టెగా దేవుడు మనకు పంచబడుతున్నాడు కదా. పంచిన వాళ్ళందరం ఎక్కడ కలుస్తున్నాం? మళ్ళా క్రీస్తులో ఐక్యమైపోతున్నామంట. అర్థమైందా? క్రీస్తులో మనం ఐక్యమైపోతా ఉన్నాం. క్రీస్తులో ఒక్కటే శరీరం అన్నమాట. రోమియోలకు రాసిన పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయం. ఆ మాట చదువమ్మా. 5వ వచనం నుంచి చదువుదాం. ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏందంట? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఆయన మరణించాడు అనడానికి ఏం గుర్తుగా మనం ఇచ్చేస్తున్నాం? రొట్టె విరుస్తున్నాం. విరవబడిన దాన్ని అందరం పంచుకొని తింటున్నాం. తినిన తర్వాత అంటున్నాడు, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాం. అంటే విరవబడినటువంటి ఇది తిరిగి మరలా మనం ఎక్కడ చేర్చబడాలి? ఆయనలో చేర్చబడాలి. ఏక శరీరముగా మనందరం కూడా ఏమవ్వాలా? ఐక్యపరచబడాలి. మనందరం ఒక్క పాత్రలోనిది తాగుతున్నాం, ఒక్క పాత్రలోనిది తింటా ఉన్నాం. తిని మనం వెళ్ళిపోవటం కాదు, అందరం ఏమై ఉండాలా? ఒక కుటుంబముగా, ఒక సంఘముగా మనం ఏమవ్వాలా? అతుకబడిన వారిగా మనం ఉండాలి, ఐక్యము కలిగిన వారిగా మనం ఉండాలి. రొట్టె విరవడం అంటే ఐక్యతకి సూచన. విరిచి ఎవరికి ఇచ్చింది వాళ్ళు తినేసి వెళ్ళిపోవడం కాదు. అందరూ వందనాలు చెప్పుకుంటూ, అందరూ మాట్లాడుకుంటూ, వారి కష్ట దుఃఖాలు చెప్పుకుంటూ ఆ విధంగా ఉండాల. సంఘంలో అది కనబడ్డల్లా. అర్థమైందా? కాబట్టి సంఘంలో అది కనబడితే సేవకుడిగా నేను సంతోషిస్తాను, మనల్ని చూస్తున్న దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇంకా మనం చూస్తే పిల్లరా, ప్రార్థన యందంట. దేని యందు? ప్రార్థన యందు ఎడతెగక వాళ్ళు ఉన్నారంట. ప్రార్థనలు చేసే విషయంలో కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నారు. చాలా మంది అంటే దేవుని వాక్యములో మీ మనవులన్నీ ఆయనకు తెలియపరచండి అని ఉంటది. కానీ నేనేమంటున్నానంటే మన గురించి మనమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చూసినా మన కష్టాలు, మన నష్టాలు, మన అప్పులు, మన అనారోగ్యం మనకు ఉంటది. కానీ అరే పక్కనోడు ఎలా ఉన్నాడు అనేది మనం అసలు ఎప్పుడు పట్టించుకోం. కాబట్టి మనం ఏం చేయాలా? పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. పక్కన వాళ్ళ రక్షణ కొరకు, వారి క్షేమము కొరకు, వారి యొక్క విడుదల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అలా మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. వీరు అని చదివాం కదా, క్రైస్తవులుగా అంటే క్రీస్తుని వెంబడించి సంఘములో చేర్చబడిన వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వారు దేన్నైతే నమ్మారో ఆ నమ్మకాన్ని రుజువులో చూపించారంట. ఏంటిదంట? రుజువులు 4 రుజువులు చూపించారు. ఆ 4 రుజువుల్లో ఎడతెగక వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం అంతా కూడా ఏమైందంటే ప్రభావితము చెంది అనేకులు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ కృపా సన్నిధి అనే సంఘములో ఉదాహరణకి ఇది ఒక సంఘం కదా. ఈ సంఘములో కూడా మీరు బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలలోను మీరు ఎడతెగక ఉంటే నేను అంటాను, ఈ యొక్క సిఆర్ నగర్ ప్రాంతము ప్రభావితం చెందదా? చెందిద్దా? చెందదా? మరి ఇంకేంటండి? ఆదివారం మాత్రమే రావాలా? 2 గంటలు మాత్రమే రావాలా? ఉదయం ఆరాధనకి సాయంత్రం మాత్రమే రావాలా? 2 గంటలు. బుధవారం మాత్రమే రావాలా? చెప్పండి. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను డ్యూటీలో ఉన్నప్పుడు చదువుతూ ఉన్నాను. నేను ఏం చేస్తున్నా? డ్యూటీలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాటను గుర్తు చేశాడు. ఏమని గుర్తు చేశాడంటే, లోపము లేకుండా ఉండాలి మనం. ఏంటంటే లోపం అనేది ఉంటే ఈ బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన వీటిల్లో ఎడతెగక మనం ఉండాలి. ఒకవేళ మనం అలా ఉండలేదనుకోండి, మనలో ఏమున్నట్టు తెలుసా? లోపం ఉన్నట్టు. లోపం ఎవరిలైతే ఉంటుందో ఆ లోపం ఉన్న వాళ్ళంట పరలోక రాజ్యానికి వెళ్ళరంట. బోధ, చాలా మంది బోధ విషయంలో లోపాలున్న బోధ దగ్గరకు కూడా పోయేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? లోపములో బోధ ప్రకటిస్తారే, అబద్ధ బోధలు ఉంటాయి కదా, అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది లోపం. అర్థమైందా? ఇంకా చూస్తే సహవాసములో నిజాయితీ ఉండదు, న్యాయం ఉండదు, ఈక్వాలిటీ ఉండదు, తెలుసుకున్న దాన్ని పంచుకోవటం ఉండదు. పంచుకోరు వాళ్ళు. ఏది పంచుకోరు. చాలా మన సంఘంలోనే ఏది పంచుకున్న వాళ్ళు నేను చూస్తున్నాను ప్రియులారా. పంచుకోవాలి. పంచుకోవట్లేదంటే మనలో ఏముంది? లోపం ఉంది. సరైన సహవాసం లేదు.
పరలోక రాజ్యానికి వెళ్తామా? పరలోక రాజ్యములనట అపవిత్రులు, అసహ్యులు. అర్థమైందండి? ఎల్లరంట. అపవిత్రం అంటే ఏంటిది? లోపం ఉన్నది అపవిత్రమైంది. ఏదైతే లోపం ఉండిద్దో అది అపవిత్రమైంది. అపవిత్రమైంది పరలోక రాజ్యానికి వెళ్ళదంట. మన బోధలో అపవిత్రత, మన సహవాసములో అపవిత్రత, రొట్టె విరవడంలో అపవిత్రత, ఇంకా చూస్తే ప్రార్థనలో అపవిత్రత. ఎప్పుడు మన కోసం చేసుకునే ప్రార్థనలో మనం ఉండకూడదు. మనం వీరు అని చదివామే, వెంబడించిన వారు, వారిలాగా ఈ 4 విషయాల్లో ఈ సిఆర్ నగర్ ప్రాంతంలో ఈ కృపా సన్నిధి మందిరంలో మనం ఉండగలిగితే ఆ 3000 మంది ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందండి. ప్రపంచమంతా ఈరోజు ఏమైంది తెలుసా? చీకటి ఖండాలన్నిటినీ కూడా వెలిగించబడి, ఒకనాడు భారతదేశంలో ఏముండేది తెలుసా? కులతత్వం ఉండేది, వర్ణతత్వం ఉండేది, ధనిక పేద అనే తత్వాలు ఉండేవి. కానీ ఆనాడు అక్కడ వచ్చిన ఉద్యమం, పెంతెకోస్తు దినాన వచ్చిన ఉద్యమం ఈరోజు భారతదేశాన్ని ఒక ఆధునిక దేశముగా మార్చడానికి కారణమైంది. ఏమైందంటే ఇక్కడ బాల్య వివాహాలు ఏమైనాయి? అణిచివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి, నిర్మూలన చేయబడ్డాయి. ఇంకా చెప్పాలంటే అందరికీ విద్య వచ్చింది, అందరికీ వైద్యం వచ్చింది. అర్థమైందా? అందరికీ వెళ్ళడానికి, తిరగడానికి వాహనాలు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, ప్రతిదీ కూడా. ఎందుకనంటే దీనికి మూలం ఎక్కడా, దీనికి బీజం ఎక్కడా అంటే పెంతెకోస్తు దినాన రగిలిన ఉద్యమం. అర్థమైందా? అక్కడ ఏముందంటే పంచుకున్నారు, వాళ్ళు సహవాసం చేశారు, రొట్టె విరిచాడు, బోధలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఈరోజు మనం ఎందులో ఉండకుండా సిఆర్ నగర్ ప్రాంతాన్ని ఏదో ప్రభావితం చేయాలంటే ఏమీ చేయలేము మనం. అర్థమైందా? ఇప్పుడు నేనొక్కడిని ప్రభావితం చెంది ఇక్కడికి వచ్చా కదా, ఇప్పుడు ఏమవ్వాలా? మీరు కూడా ప్రభావించబడి ఒక ఉద్యమం రగలాల. ఉద్యమం అంటే ఏంటిది? అందరు ఎడతెగక ఉండాల. సంఘంలో ఆదివారం పెడితేనే అంతంత మాత్రాన్ని వస్తే, నేను అనుకున్న పాస్టర్మ్మ గారితో చెప్పా, అమ్మ ఈ మాటలు దేవుడు చెప్తా ఉన్నప్పుడు నిరంతరము ఎడతెగక నిరంతరము సంఘములో ప్రార్థనా కూడికలు జరగాలి. ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే, నువ్వు లేకపోతే ఇంకొకరు, ఇంకా లేకపోతే బయట నుంచి సేవకుల్ని తెప్పించి సంఘాన్ని వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో నడిపిస్తూ ఉండాలి అని నేను పాస్టర్మ్మ గారికి చెప్పా. ఎందుకనంటే ఎప్పుడైతే ఇలాగ మనం ఉంటామో అప్పుడు మనకి లోపం అనేది ఉండదు. అర్థమైందా? ఆ లోపము లేనటువంటి స్థితి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? పరలోక రాజ్యానికి నడిపించింది. మన జీవితాల్లో ఏమవుతుందంటే నిత్యం అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము దేవునికి ఒక సమయాన్ని, ఒక 2 గంటలు ఎక్కడికి వెళ్ళాలా? సిఆర్ నగర్లో కృపా సన్నిధి మందిరంలో 2 గంటల ఆరాధనకి నేను కేటాయించాలి. అలా కేటాయించుకుని ఒక 2 గంటల పాటు మీరు వచ్చి చేస్తూ ఉండండి. తప్పక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ స్థితినంతా మార్చేస్తాడు, మీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. ఇవేమీ చెయ్యంగానే మళ్ళా మన పరిస్థితులు మారాలి, మన స్థితి మారాలి అంటే ఎక్కడండి? మారిద్దా? మారదు. ప్రియులారా, నేను ఉద్యోగానికి వెళ్తాను కదా, నాకు నిద్ర చాలా తక్కువ, అసలు నిద్రపోను. ఇప్పుడు ఇంకా అసలు నిద్రపోవట్లేదు. అయితే డెడికేషన్ ఎలా ఉండాలి అని అంటే, నాకున్న ఒకే ఒక్క జతని రాత్రి డ్యూటీకి వెళ్ళి వచ్చి ఉతుక్కొని ఆరేసి మళ్ళీ పొద్దున్నే 4 గంటలు లెగవాలా. ఆ రాత్రి పూట ఫ్యాన్ కింద ఆరిన బట్టలు వేసుకొని మళ్ళా తిరిగి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. అర్థమైందా? నా భార్యని డిస్టర్బ్ చేయను, వండటానికి లేకపోతే ఇంకేదో చేయడు, ఎవ్వరు ఏమి చేయను. వచ్చానా, చేసుకున్నానా, పడుకున్నానా, వెళ్ళానా, ఒక డెడికేషన్ అలా ఉండాలి. దేవుని కొరకు మనం ఆ విధంగా సమర్పించుకోవాలి. అంటే నేను ఒక ఉద్యోగానికి ఎలా సమర్పించుకుంటాను, అర్థమైందా? ఆ విధంగా సమర్పించుకొని సన్నిధికి రావడానికి ఇష్టపడి, సన్నిధిలో మీరు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా బోధలో, సహవాసంలో, రొట్టె విరటంలో, ప్రార్థనలో ఎందుకు ఎడతెగక మీరు ఉంటే తప్పనిసరిగా మీ జీవితములు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అర్థమైందా? ఇంకా ఈ సంఘము విస్తరించాలి అని అంటే సేవకుడు ఒక్కడు పనిచేస్తే కాదు, అందరూ కలిసి పనిచేస్తే జరుగుద్ది. ఆ రోజు ఏమైంది? 70 మంది ఉన్నారనమాట. ఎక్కడ? ఆ మేడ గదిలో 70 మంది ఉన్నారు. 70 మంది కాస్త ఏమయ్యారండి? 3070 మంది అయ్యారు. ఆ తర్వాత 5,000 మంది చేర్చబడితే 8,070 మంది అయ్యారు. అట్లా సంఖ్య ఏమవుతా ఉన్నది? పెరుగుతూ వచ్చింది. ఎందుకని? వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీటిలో ఉన్నారు. అరే ఈ బోధలో ఎదగటానికి ఇక్కడికి రండి. నేను అంటలా, మీరు మంచిగా సిద్ధపడి కరెక్ట్గా బెల్లు కొట్టినట్టు స్కూల్ గంట కొట్టగానే పిల్లలందరూ బట్టలు వేసుకుని, యూనిఫామ్ వేసుకుని వెళ్తారే, అట్ట రండి. అవసరమైతే తెల్ల చీరలే కట్టుకోండి, ఇంకా బాగుంటుంది అని నేను అంటున్నాను. మీకు ఉంటే కట్టుకోండి, లేకపోతే లేదు. అంటే యూనిఫామ్ అంతే, అది కట్టుకోవటం ఆచారం కాదండి. తెల్ల చీర కట్టుకుంటేనే భక్తి కాదు.
రండి, అందరూ సమయానికి బెల్లి కొట్టినట్టుగా రండి. ఒక 2 గంటల పాటు దేవుని సన్నిధిలో ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి. ఈ క్రమం అనేది బయట వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రేరేపించబడతారు. అర్థమైందా? ఆ విధంగా ఇతరులను ప్రేరేపించి ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి రావాలా. ఆ రీతిగా ఈ బోధలో, సహవాసంలో, రొట్టె విరటంలో, ప్రార్థనలో మనం ఎదగాల. పెద్దోళ్ళు మనం ఏం చేయాలా? ఎలా ఉండాలా? సమర్పించుకొని వద్దాం. చిన్నపిల్లల్ని మనం ఆదర్శంగా నిలబడదాం, మాదిరిగా ఉందాం, వాళ్ళని ప్రేరేపించుదాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎడతెగక ఉండండి, ఎడతెరిపి లేకుండా వర్షం ఎలా పడిద్దో మందిరానికి మీరు అలాగా రావటానికి ఇష్టపడాలి. అలా వచ్చినప్పుడే దేవుడి కార్యాలు చూస్తాము. అట్టి కృపలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక.